ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. గత కొద్ది మాసాలుగా యేసే పరిష్కారానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. మోర్ దాన్ 3 lakhs డెఫిసిట్లో ఉంది ప్రోగ్రామింగ్. ప్రేమ సాక్షి టెలివిజన్కు, లోకల్ సిటీ కేబుల్కు, ఇతర మినిస్టీరియల్ ఎక్స్పెండిచర్కు కావలసినటువంటి ఆర్థిక అవసరతలు చాలా ఉన్నాయి. ప్రభువు ఇవ్వాలని మీరు ప్రార్థించండి. ఇంకా కార్యక్రమాలు పెంచుతున్నాం. ఆర్థికంగా ఒత్తిడి ఉంది. బడ్జెట్ను బట్టి, రిసోర్సెస్ని బట్టి కొన్ని టైమింగ్స్, కొన్ని ఛానల్స్లో చిన్న చిన్న స్వల్ప మార్పులు తీసుకోవాలని ఆశిస్తున్నాము. వాటి వివరాలు మీకు నేను ప్రార్థన అనంతరం తెలియజేస్తాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని, పరిచర్య వివరాలు వింటుండగా వీరు మాతో కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపను బట్టి యేసే పరిష్కారం చాలా ఛానల్స్లో ప్రసారాలు నిర్వహిస్తోంది. వివరం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒంగోలు జిల్లా ప్రేయర్ టీవీ, క్రైస్ట్ టీవీ, సత్యమార్గం టీవీ. కృష్ణా జిల్లా కల్వరి టీవీ. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మరియు ఇతర ప్రాంతాలు, ఒంగోలు జిల్లా అందరి పూర్తి ప్రాంతాలు యేసే పరిష్కారం రిపీట్స్ ప్రోగ్రామ్స్ పడుతున్నాయి. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉదయం 11 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో ప్రత్యేక వాక్య ధ్యానం, బైబిల్ స్థలాలు, ప్రతి రాత్రి 7 గంటలకు ప్రేమ సాక్షి రాష్ట్ర వ్యాప్త టెలివిజన్లో బైబిల్ గ్రంథంలోని దేవుడు అనే అంశంపై వాక్యాలు ప్రసారం అవుతున్నాయి. స్థానిక సమస్యల వలనను, ఆర్థిక సమస్యల వలనను సాయంకాలము ప్రసారమవుతున్న బైబిల్ గ్రంథంలోని దేవుడు అంశం రాత్రి 7 గంటలకు ప్రసారాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మార్చడం జరిగింది. 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రేమ సాక్షి టెలివిజన్లో 11 గంటలకు బైబిల్ స్థలాలు, 3 గంటలకు బైబిల్లోని దేవుడు ప్రసారం అవుతుంది. గుర్తెరగాలి. తరువాత రెండవది, యేసే పరిష్కారం 16 సంవత్సరాలుగా ఏసీటీలో ప్రసారం అవుతోంది. రాత్రి 9 గంటల నుండి 9:30 వరకు. బైబిల్ త్వరితగతిని పూర్తి చేయుటకును మరియు ఆర్థికపరమైన అవసరతల మేరకును చేసినటువంటి ఆలోచన ప్రకారం ఇప్పుడు ప్రతి రాత్రి అక్టోబర్ 1 నుండి ప్రతి రాత్రి 9 నుండి 9:30 గంటల వరకు ఏసీటీ లోకల్లో అక్టోబర్ మాసం అంతా, మరియు 9:30 నుండి 10 గంటల వరకు కంటిన్యూటీ యోహాను సువార్త హెవెన్ టీవీ యందు ప్రసారం జరుగుతుంది. కనుక రాత్రి 9 నుండి 10 గంటల వరకు యోహాను సువార్త ధ్యానం వరుసగా ఏసీటీ లోకల్లోను, హెవెన్ టీవీలోను కంటిన్యూ అవుతుంది. ఇది కాక ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బైబిల్ గ్రంథములోని ప్రశ్నలు హెవెన్ టీవీలో ప్రసారం అవుతున్నాయి. వీక్షించండి. బెర్షెబా టీవీలో ప్రతి రాత్రి 8:30 గంటలకు క్రిస్టియన్ కెరియర్ ప్రసారం అవుతోంది. మరొక స్లాట్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాము. బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 6 గంటలకు ప్రతిరోజు యోబు గ్రంథం ప్రసారం అవుతోంది.
మరొక స్లాట్ కొరకు యత్నిస్తున్నాం. ప్రభు చిత్తం అయితే కీర్తనల గ్రంథము, బైబిల్ గ్రంథములోని స్త్రీలు, పేర్లు వ్రాయబడని బైబిల్ వ్యక్తులు అనే 3 కొత్త టాపిక్స్ అదనంగా యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అనేక ఛానల్స్లో అనేక సమయాలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసారం అవుతున్నటువంటి యేసే పరిష్కారం కార్యక్రమానికి ఉన్న ఆర్థిక అవసరతలు విదేశీ సహాయం లేకుండా విశ్వాసుల సహాయంతో నడిపిస్తున్నాం. కొంత ఫైనాన్షియల్ డెఫిసిట్ వల్ల కొన్ని టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుని ఛానల్స్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. వాక్యం ఆగకుండా వెళ్ళాలి, అది నా ఆకాంక్ష. కనుక మీరు సహకరించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. ఇవాళ 29వ తారీఖు, 30వ తారీఖు ఒకటే ఉంది నాకు అనౌన్స్మెంట్ డేట్. ఇక అందుకనే రేపు కూడా అన్ని ఛానల్స్లో నేను ఈ వివరాలు చెబుతాను. తర్వాత మీరు ఆటోమేటిక్గా ఫాలో అయిపోతారు. మరొకసారి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త ధ్యానం కోసం మరోసారి ప్రార్థన చేసి వాక్యంలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. నేను ఇచ్చిన సమాచారం ప్రేక్షకులు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభు. ఇప్పుడు 6 ప్రసారాలు అవుతున్నాయి, మరొకటి యాడ్ అవుతోంది, 7వ ప్రసారం. దానికి మరొక 3 ప్రసారాలు యాడ్ అయితే 10 ప్రసారాలు. వాటిని చేయటానికి సాంకేతికపరమైనటువంటి కృప, అలాగే మానవ వనరులు, ఆర్థిక వనరులు, సమయము, ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ ఎపిసోడ్ సహకారులను ప్రసాదించమని రక్షకుడైన యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు మాటలు ఇవి. గత దినం 21 వరకు చదివాం, కానీ ఇంకా కొంత వివరణ అవసరమని భావించి చెబుతున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు యేసు ప్రభు చెబుతున్నాడు. పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను గురించి మాట్లాడుతున్నాడా యేసు, లేక తన సొంత ఆజ్ఞలను ఏమైనా ఇస్తున్నాడా, వాటి గురించి మాట్లాడుతున్నాడా అని అడిగితే తానిస్తున్న ఆజ్ఞ పాటించమన్నాడు. ఏమిటి ఆ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. యేసు ఇచ్చిన ఆజ్ఞ ప్రేమించు అనే ఆజ్ఞ ఇచ్చాడు. అది చేసిన వాడే క్రైస్తవుడు. రెండవ ఆజ్ఞ ప్రభువు వెళ్ళిపోతూ ఇచ్చింది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇస్తూ శిష్యులుగా చేయండి. నేను సదాకాలం మీతో ఉంటాను ఆజ్ఞాపించాడు. ఒకటి సువార్త ప్రకటన కొరకైన ఆజ్ఞ, 2 ప్రేమ అనేటువంటి ఆజ్ఞ. ప్రేమ అనేటువంటి ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. క్రైస్తవుడైన వాడు ఈ 2 ఆజ్ఞలు పాటించాలి. నన్ను ప్రేమిస్తే మీరు ఇది చేస్తారు, గాయకొంటారు. నేను మీ తండ్రి కొరకు వేడుకున్నప్పుడు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. అనగా సత్యస్వరూపయగు పరిశుద్ధాత్ముడిని మీకు అనుగ్రహిస్తాడు. వేరొక ఆదరణకర్త. యేసు ఆదరణకర్త. యేసు వంటి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. కంఫర్టర్, ఎనదర్ హెల్పర్, వేరొక ఆదరణకర్త, ఎల్లప్పుడూ
మీతో ఉండటానికి, విల్ బీ విత్ యూ ఫర్ ఎవర్, నిత్యం మీతో ఉండటానికి దైవాత్మను ఇస్తాడట. లోకం ఆయన చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు. ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీలో, విత్ ఇన్ యూ, ఇన్ యువర్ హార్ట్, ఇన్ ద న్యూ నేచర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ అంతరంగంలోని నూతన స్వభావంలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం శాశ్వతంగా ఉంటాడు. అది యేసు చెప్పింది. ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అది దేవుని నుండి ఉచితమైనటువంటి వరము. ఎవడు అతిశయించ వీల్లేదు. పరిశుద్ధాత్ముడు ఎవడ కంట్రోల్లోనూ లేడు. పరిశుద్ధాత్మ దిగిరా అంటే దిగిరాటానికి నీ కంట్రోల్లో లేడు, నీకు ప్రార్థన చేస్తున్న నీ పాస్టర్ కంట్రోల్లో లేడు. ఆయన దిగి వచ్చే ఉన్నాడు ఆల్రెడీ. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని గురించిన అపోహ సంగతులు కలిగి ఉంటున్నారు. జ్ఞాన విషయంలో అపోహలు ఉన్నాయి. దైవాత్మ దిగిరమ్ము అని ప్రార్థిస్తాడు ఒక్కొక్కడు. దైవాత్మ దిగి రావటం ఏమిటి నాయన? ఆల్రెడీ దిగి వచ్చే ఉన్నాడు, నీ అంతరంగంలో ఉన్నాడు. దానిలో నూతన స్వభావం ఏర్పరచుకొని సుఖంగా ఆయన నివాసం చేస్తున్నాడు బాబు. ఇన్విల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాజ్ గ్రాంటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు విశ్వాసి అంతరంగంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఈ సత్యం చాలామందికి తెలియలేదు, ఈ విశేషం చాలామందికి తెలియలేదు. అందుకే పరిశుద్ధాత్మ కోటం అని పెట్టి ఒక డ్రమ్ పెట్టుకుని కొట్టుతూ ఎదురు చూస్తుంటారు, ఊగుతుంటారు. దట్స్ నాట్ అట్ ఆల్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏమిటో తెలుసా? సర్వసత్యములోనికి నడిపించుతాడు. లోకాన్ని గురించి నువ్వు ఒప్పుకుంటావు, తీర్పుని గురించి నువ్వు ఒప్పుకుంటావు, పాపాన్ని గురించి నువ్వు ఒప్పుకుంటావు. అర్థమైందా? ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ బ్రింగ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప రూపాంతరాన్ని తెస్తాడు. దాట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియ నీ యందు. నువ్వు పూనకం వచ్చినట్టు ఊగితేనో, ఎగిరి గంతులేస్తేనో, కేకలేసి చేతులు దాచి పరిగెడితేనో పరిశుద్ధాత్ముడని అనుకుంటున్నావా? అది అబద్ధం, అది విధానం కాదు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులవుతారు, జ్ఞానవంతులవుతారు, యేసును దేవునిగా గుర్తిస్తారు పరిశుద్ధాత్ముని చేత. లోకంలో కలిసిపోరు, ప్రత్యేకంగా భిన్నంగా ఉంటారు. నిత్యము పాప క్షమాపణకై మొరబెడుతుంటారు, నిత్యము పాపాన్ని గుర్చిన స్పృహ కలిగి ఉంటారు, క్షమాపణ కోరేవారుగా ఉంటారు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి అపార్థం చేసుకున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏదో వీరి కంట్రోల్లో, పాకెట్లో ఉన్నట్టుగా భావించి భ్రమించి తప్పు చేస్తున్నారు. ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా సరే పరిశుద్ధాత్మను దూషించిన వానికి పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మానవ రక్షణ కొరకు మానవునికి ఆహ్వానం ఇచ్చేవాడు, మానవునిలో కార్యము సంపూర్ణముగా జరిగించేవాడు. ఆయన ఆత్మయే ఉన్నాడు. ఆయనను ఆర్పకూడదు, ఆయనను దుఃఖపెట్టకూడదు. ఆయన పరిశుద్ధుడు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆత్మ పరిశుద్ధమైనటువంటిది. ఆయన ఆత్మలో ఏ కల్మషం లేదు.
ఆ గొప్ప పరిశుద్ధాత్మ వరంగా అనుగ్రహించబడుతున్నాడు. మీరు ఆయన ఎరగరు, కానీ ఆయన మిమ్మల్ని ఎరుగును. ఆయనను ఎరుగరు కనుక ఆయన పొందలేరు. మీరు ఆయన ఎరుగుతారు, అందుకే మీలో ఆయన నివాసం ఉంటాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను నమ్మి ఉన్నారో వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. వారి హృదయాల్లో క్రీస్తు నివాసం ఉంటాడు. వారి హృదయాల్లో పునరుద్ధాన నిరీక్షణ అట్టే ఉంచుతాడు. నీ మరణానంతరం ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్తావు అంటే ఇవాళ ఎవరిలో జవాబుంది? నా మరణానంతరం నేను ప్రభువుతో ఉంటానని చెప్పగలిగినటువంటి ధైర్యము, నిరీక్షణ, సమ్మతి ఎవరి హృదయాల్లో ఉంది? వాడ ఆలోచన చేయాలి. ఎవరి హృదయం అయితే దైవాత్మ చేత నిండి ఉంటుందో ఆ యొక్క వ్యక్తులు ఆనందిస్తారు. లోకము ఆయనను ఎరుగదు, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను పొందనేరదు. ఎరుగదు, చూడదు, పొందనేరదు. మీరైతే ఎరుగుదురు, ఆయన మీలో నివసించును, మీరు పొంది ఉన్నారు గనక మీలో ఉండును, మీలో ఉండును. That is the difference between the believer and unbeliever. Believer and unbeliever. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటాడు, అవిశ్వాసిలో నివాసం ఉండడు. అందుకనే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితము విశ్వాసిలోనే ఉంటుంది, మత సంబంధమైనటువంటి జీవితము అవిశ్వాసిలో ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. మిమ్మలను అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను. మిమ్మలను అనాథలుగా విడవను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, మిమ్మలను అనాథలుగా విడవను అనగా యేసు తిరిగి మనలను కలుసుకొనున్నాడని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తోంది. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కనుక మీరు జీవిస్తారు. అర్థమైనదా? ఒక విశ్వాసి మరణానంతరం ప్రభు సన్నిధికి వెళతాడు, ప్రభువును చూస్తాడు. ఇది వాస్తవం. లోకం చూడదు. లోకములో ఇక ఆయన ఎవరు చూడరు. ఆయన రెండవ రాకడలో మనం చూడగలుగుతాం అంతే భూమి మీద. అప్పటి వరకు లేదు అవకాశం. అదే చెబుతున్నాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వల్ల ప్రేమించబడతాడు. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుంటాను అని చెప్పాడు. నేను నన్ను ప్రేమించిన వారికి కనపరుచుకుంటాను. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశాన్ని నేను చెబుతున్నాను. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ఇప్పటి వరకు 6 మాసాలుగా ప్రసారం అవుతోంది. అక్టోబర్ 1 నుండి 3 గంటలకు మధ్యాహ్నం వేళ ప్రసారం కాబోతాను. ఈ గాడ్ ఆఫ్ ద బైబిల్ ప్రసంగాలు నేను ప్రారంభించిన తరువాత దేవుని గురించిన అనేకమైనటువంటి లోతైన విశేషాలు, ఆయన మనస్సు నేను గుర్తెరగగలిగాను. దేవుడు తానేమై ఉన్నాడో, ఆయనను ఎలా నేర్చుకోవాలో, ఆయనను ఎలా తెలుసుకోవాలో నేను అర్థం చేసుకున్నాను. ప్రభు చెబుతున్నాడు, నన్ను ప్రేమించినటువంటి వానికి నన్ను నేను కనబరుచుకుంటాను. వానికి అర్థమవుతుందా? ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు హిమ్. అతనికి నన్ను తెలియచేస్తాను, నన్ను గురించి వివరిస్తాను, నన్ను గురించి నేర్పిస్తాను, నన్ను గురించి బోధిస్తాను, నన్ను గుర్తించేటట్లు చేస్తాను. అతను నన్ను సులువుగా గుర్తుపడతాడు. మీకొక మాట చెప్పనా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిలో దేవుని గుర్చుంది, ఆ దేవుడు యేసే అని ఉంది. కానీ ఎందరికీ ఆ చూపు కలిగింది? బైబిల్ గ్రంథంలోని దేవుడు యేసే అనే చూపు ఎంతమందికి కలిగింది?
పాత నిబంధన గ్రంథాన్ని ఆచరించినటువంటి వారిలో యూదులున్నారు, అరబులున్నారు, మహమ్మదీయులున్నారు. మరి వాళ్ళల్లో ఎవరికి యేసుక్రీస్తులో దేవుడు కనపడ్డాడు? నా మాట అర్థమైందా మిత్రులారా? యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు ఎవరికి కనపడ్డాడు? అందరికీ కాదు, ఆయన్ని ప్రేమించిన వారికి. ఆయన ప్రేమించటం అంటే ఆయన్ని గుర్తెరిగిన వాడు ప్రేమించగలుగుతాడు. ఆయన గుర్తించకపోతే ప్రేమించలేడు. ఆయన ఏమని గుర్తిస్తే ప్రేమించగలుగుతాడు? ఆయన నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడని గుర్తిస్తే ప్రేమించగలుగుతాడు. నా ప్రాణానికి రక్షకుడు అని గుర్తించగలుగుతాడు. అట్టి వాడిని ప్రేమించకుండా ఎట్లుండగలుగుతాడు? కనుక ఒక మనిషి యేసును ప్రేమించినట్లయితే యేసు తనను తాను వానికి పరిచయం చేసుకుంటాడు, వివరణ ఇచ్చుకుంటాడు, తెలియపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకుంటాడు. అలా లేకపోతే విశేషం లేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ జీసస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు ద బిలీవర్. విశ్వాసికి తనను తాను కనపరుచుకోవటం యేసు పనే. బైబిల్ భిన్నమైనటువంటిది మిగతా వాటితో పోలిస్తే. మనం దేవుని వెతుకుతాం, కానీ దేవుడు మనల్ని వెతుకుతున్నాడని బైబిల్ చెబుతోంది. మనం దేవుని సహాయం కోరి యత్నిస్తాం. దేవుడు మనలను కలుపుకొని పనిచేయాలని ఆయన మన వైపు జరుగుతున్నాడు. ఈ సత్యం మనం గుర్తెరగాలి. నన్ను ప్రేమించిన వానికి నన్ను నేను కనబరుచుకుంటాను, నన్ను ప్రేమించిన వాడు నా వల్ల ప్రేమించబడతాడు. ఈ మాటలు చూడండి ఒక్కసారి. తనను కనపరుచుకోవటం ప్రారంభించాడు. అప్పటికే నిత్యజీవపు మాటలు గలవాడవు, మేము నిన్ను విడిచి ఎక్కడికి పోగలుగుతాం ప్రభు అన్నాడు పేతురు మహాశయుడు. యేసు యొక్క మాటల్లో నిత్యజీవం ఉంది అని పేతురు గుర్తెరిగాడు. నీవు దేవుని క్రీస్తువు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాము అని చెప్పి వారు ప్రకటించారు. సీమోను, ఇది రక్తమాంసాలు నీకు బయలుపరచలేదు, పరలోకమందున్న దేవుడే నీకు బయలుపరిచాడని యేసు ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అర్థమైందా? అవునండి, యేసే ప్రత్యక్షపరుచుకున్నాడు, యేసే తెలియచేశాడు. పరలోకమందున్న దేవుడే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఇది మనం గుర్తెరగాలి. అప్పుడు ఇస్కరియోతు కాని యూదా అన్నాడు, ప్రభువా, నీవు లోకానికి కాక మాకు మాత్రమే కనపరుచుకుంటాక ఏమి జరిగింది, ఏమి సంభవించింది అని అడిగాడు. యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని ఎద్దకు వచ్చి వాని ఎద్దు నివాసం చేస్తాం. నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. అర్థమైందా? నీవు మాకు మాత్రమే కనపరుచుకోవటానికి ఏమి సంభవించింది? మీకు మాత్రమే ఎందుకు సంభవించిందంటే, నేను కనపరుచుకోవటం ఏమిటంటే, నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, నా తండ్రి నేను ఆయన ఎద్దుకు వచ్చి నివాసం అంటాం. మిమ్మల్ని కనపరుచుకోవటానికి కారణం ఏంటంటే, యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు, అందుకే కనపరుచుకున్నాడు. మేము వాని ఎద్దుకు వస్తాం, వానితో నివాసం చేస్తాం అంటున్నాడు. దేవుడు దిగొస్తానంటున్నాడు, దేవుడు వారి ఇంట నివాసం చేస్తానంటున్నాడు. ఇది గుర్తెరిగారా? గాడ్ ఆఫ్ ద బైబిల్ ఎంత గొప్పవాడంటే, నీ ఇంటికి వచ్చి నీతో సహవాసం చేస్తానికి ఇష్టపడ్డవాడు. ఎటువంటి గొప్ప దేవుడు మన మిత్రుడు, మన యేసు. అవును, ప్రభువును నీవు కలిగి ఉంటే నీవు దిగులు చెందనక్కరలేదు, నీ సమస్యల కొరకు నువ్వు బాధపడను అక్కరలేదు. నీ ప్రభువు నీ కార్యాలను జరిగించగలిగిన వాడు. ఒకడు నా మాట గైకొంటే తండ్రి వాడిని ప్రేమిస్తాడన్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. యేసుకు లోబడిన వాడిని తండ్రి అయిన దేవుడు ప్రేమించి వానిని ఆశీర్వదించడానికి వానితో సహవసిస్తాడు. ప్రేమించకపోయిన వాడు దేవుని మాటలు వినడు. యేసును ప్రేమించిన వాడు యేసు మాటలు వినడు. యేసును ప్రేమించిన వాడు యేసు మాటలు వింటాడు, దేవుని మాటలు వింటాడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, దేవుని మాట. మీరు వినుచున్న మాట నా మాట కాదు, దేవుని మాట. అంటే అర్థం ఏమిటి? దేవుడు చెబుతున్నాడు యేసు మాట వినమని. యేసు మాట విన్నవాడు
దేవుని మాట విన్నవాడే. యేసును నమ్మినవాడు దేవుని నమ్మినవాడు, యేసును చూచినవాడు దేవుని చూచినవాడు. ఇది ఇక్కడ తాత్పర్యం. 25వ వచనం నుండి మనం రేపటి వాక్య ధ్యానములో ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసు ఆదరణకర్త వాగ్దానం తన శిష్యులకు అనుగ్రహించినది ఇప్పటి వరకు మనము ధ్యానించాము. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి, కృపనిచ్చి దీవించండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.